హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విహాస్ స్మార్ట్ కిచెన్. ఇవాళ స్పెషల్ 3 నెలలకు పైగా నిల్వ ఉండే లెమన్ స్క్వాష్. ఒక్కసారి చేసి ఉంచుకుంటే లెమన్ షర్బత్, లెమన్ సోడా, అలాగే మసాలా లెమన్ డ్రింక్ ఇలా చాలా చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో యూజ్ అయ్యే లెమన్ స్క్వాష్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 3 కప్స్ షుగర్ తీసుకోవాలి. అలాగే 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని పంచదారను పూర్తిగా కరిగించుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచుకొని పంచదారను కరిగించుకోవాలి. తేనె లాంటి జిగురు పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. అలాగని మరీ తీగ పాకం రాకూడదు. తీగ పాకం వస్తే ముద్దలు కట్టేస్తుంది. అలాగని పలుచని పాకంతో దింపేస్తే అస్సలు నిల్వ ఉండదు. చూసారు కదండి, ఇప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. తేనె లాంటి జిగురు పాకం వచ్చింది. నాకు ఈ కన్సిస్టెన్సీ రావడానికి 15 మినిట్స్ టైం పట్టింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇందులోనే 1/4 టీ స్పూన్ నిమ్ముప్పు వేసుకోవాలి. ఒకసారి కలుపుతూ కరిగించుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక 2 అవర్స్ పైన చల్లారటానికి టైం పడుతుంది. చూసారు కదండి, ఆఫ్టర్ 2 అవర్స్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో 1 కప్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఇలా వడకట్టుకొని వేసుకుంటే నిమ్మకాయలో ఉండే గింజలు ఆగిపోతాయి. ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాం. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము లెమన్ జ్యూస్ వేసుకోవాలి, లేదంటే చేదు వచ్చేస్తుంది. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. ఈ బ్లాక్ సాల్ట్ అనేది ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. వీటిని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిని ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా చేసి పెట్టుకున్న లెమన్ స్క్వాష్ 3 నెలలకు పైన నిల్వ ఉంటుంది. ఇప్పుడు గ్లాస్లో నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనం చేసి పెట్టుకున్న లెమన్ స్క్వాష్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుందాం. ఇప్పుడు కూల్ వాటర్ వేసుకోవాలి. ఈ కూల్ వాటర్ ప్లేస్లో మీరు సోడా కూడా వేసుకోవచ్చు. ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఎండకు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ జ్యూస్ తాగితే చాలా రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఈ సమ్మర్లో టీ కాఫీలకు బదులు ఇలా కూల్గా లెమన్ షర్బత్ కలిపిస్తే చాలా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు. ఈ సమ్మర్లో యూజ్ అయ్యే ఈ లెమన్ స్క్వాష్ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.